నాకీయుమా పాటలు పాడి నాట్యమాడెదా పాటలు పాడి ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ పిల్లలు, బాగున్నారా? ఓకే, మనము కొత్త సంవత్సరంలో న్యూ ఇయరా కాదా? ఇది ఇయరా కాదా? కొత్త సంవత్సరంలో కొత్త స్థలంలో, ఈ స్థలం కొత్తదా పాతదా? ఇంతగా ఎక్కడుండే? ఇప్పుడే. వెరీ నైస్. కొత్త సంవత్సరంలో ఏమైందబ్బా? కొత్త సంవత్సరంలో మనము స్థలములో మళ్ళీ ఏమైంది సారు? వైర్ మైక్ అని ఇస్తారా లేకుంటే ఏంది? చూడండి, ఆనందరాజు గారు అండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఓకే, రైట్. సౌండ్ పెంచు. కొత్త స్థలములో కొత్త సంవత్సరంలో మంచిగా యేసయ్య గురించి పాటలు పాడాలి, స్టోరీస్ వినాలి, బైబిల్ చదవాలి, పాటలు నేర్చుకోవాలి, యేసయ్యకు ప్రార్థన చేయాలి. అవునా కాదా? చేస్తామా మనం? సరే, ఓకే. మీ అందరికీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం ఉంది, ఆనందం కూడా ఉంది. ఏముంది? అప్పుడప్పుడు మనము మన డాడీ మమ్మీ ఏమైనా తెచ్చిస్తుంటే మనం ఏమంటాము? సంతోషిస్తాం, హ్యాపీగా ఉంటాం. అవునా కాదా? మన మమ్మీ డాడీ ఏమైనా అడిగితే తెచ్చియకుంటే మనం ఏమంటాము? సాడ్గా ఉంటాం. సాడ్ కావాలా హ్యాపీ కావాలా?
రైట్. ఓకే, హ్యాపీ ఎక్కడి నుంచి వస్తుంది, సాడ్ ఎక్కడి నుంచి వస్తుంది? హ్యాపీ దేవుని దగ్గర నుంచి, సాడ్ సైతాన్ దగ్గర నుంచి వస్తుంది. సరే, నేను మీకు మంచి స్టోరీ చెప్పమంటారా? మంచి కథ చెప్పాలనా? కథ చెప్పకముందు మోకరించి యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తాం. ఓకే, మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి. తండ్రి, నీ పాదం వందనాలు చెల్లించుకొంచున్నాను. ఈ యొక్క మస్తానగర్ ప్రాంతాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సంవత్సరము నాయనా రెండో ప్రభు దినాన్ని బట్టి నీకు మొదటి ప్రభు దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాను. ఈ ప్రాంతాన్ని మీరు ఏర్పరచుకుంటూ వచ్చిండ్రు కాబట్టి నీకు వందనాలు. మీ యొక్క సువార్త, అంతేకాకుండా చిన్నపిల్లల పరిచర్య నాయనా ఈ ఇంటి ద్వారా కలిగి ఉండడానికి మీరు ఇస్తున్న అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ప్రతి ఆదివారము సండే స్కూల్ పరిచర్య నాయనా, పాటలు, వాక్యము, ఇవన్నీ కథలు అన్ని విషయంలో కూడా సాయించండి. మొదటి నాయనా సంవత్సరము సండే స్కూల్ కాబట్టి ప్రభా, నేను కూడా బిడ్డలతో కూడా సంతోషించడానికి, ఆనందించడానికి, యేసయ్య మాటలు కొన్ని చెప్పడానికి మీరే నీ కృపను చూపించమని ప్రార్థన చేసుకొంచున్నాను. నన్ను కాల్ చేయము, మీ యొక్క ఆత్మచేత నింపండి నాయనా. మీ దయగల కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మీరు స్కూల్కి వెళ్తారా, వెళ్ళారా? నేను కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే తెలుసా మీకు? నేను ఎన్ని క్లాసులు చదివి చెప్పాలనా? మీరు చెప్పాలి. ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, నైన్త్, 10th. దాని తర్వాత ఏమొస్తుంది? 11. దాన్ని ఏమంటారు? కాలేజ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయర్ అంతే అంటారు కదా. దాని తర్వాత డిగ్రీ వస్తుంది. నేను ఎంత చదివినా అంటే 10th క్లాస్ వరకు చదివినా. ఎంత చదివినా? ఎంత? మీరు మధ్యాహ్నం భోజనము స్కూల్కు టిఫిన్ తీసుకుపోరా? మమ్మీ డాడీ ఏం చేస్తారంటే, మా పిల్లలు మంచిగా తినాలని మీరు మంచిగా పండుకొని ఉంటారు. మమ్మీ డాడీ ఏం చేస్తారంటే, మమ్మీ పొద్దున్నే లేచి మా పిల్లలకు మంచి టిఫిన్ కట్టియాలి, ఎందుకంటే మంచి ఆరోగ్యంగా ఉండాలి అని. మా మమ్మీ ఇష్టమా కాదా? డాడీ ఇష్టమా కాదా? చాలామంది ఏం చేస్తారు, ఆ టిఫిన్ కట్టుకొని పొద్దున లేపుతుంటే ఇంకా కొద్దిసేపు అని పండుకుంటారా? పండుకోరా? నేను కూడా చిన్నప్పుడు నన్ను పండుకుంటుంటే చలి పెడుతుండే కాబట్టి నిండా కప్పుకుంటుంటే స్కూల్కు టైం అవుతుందంటే ఇంకా కొద్దిసేపు పండుకోవాలని బాగా లేవాలి. ఇంకా కొద్ది 5 minutes మమ్మీ, 5 minutes అంటుంటే 5 minutes అయిపోయి గంట అయిపోతుంది చూస్తే. మమ్మీ డాడీ మనకన్నా తెలియవాళ్ళు అన్నమాట. మనం ఎట్లా 5 minutes అని అంటాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గంట ముందు నుంచే ప్రయత్నం చేస్తారు. కరెక్టా కాదా? అవునా కాదా? మమ్మీ డాడీ ఏం చేస్తారు, 8 o'clock స్కూల్ అయితే 7 o'clock కూడా
అన్నీ అబద్ధాలు ఆడతారు మమ్మీ వాళ్ళు. అరే టైం అయిపోయింది, లేవండి టైం అయిపోయింది. ఆడతారా ఆడరా? అబద్ధం ఆడొచ్చా ఆడొద్దా? ఆడొద్దు. మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అరే స్కూల్లో బస్సు వస్తుంది, లేవు, ఆటో వస్తుంది, టైం అయిపోయింది. టైం ఏమో 8 అవుతుంటే మమ్మీ ఏమంటుంటుంది అంటే, అరే 8:30 అయిపోయింది, లేవు అని చెప్తుంది. అవునా కాదా? అబద్ధం ఆడతారా ఆడరా? కాబట్టి అంతేకాకుండా మమ్మీ డాడీ ఏం చేస్తారంటే మీకు మంచి డ్రెస్ కూడా కొనిస్తారు. స్కూల్ డ్రెస్ కొనిస్తారా, కొనియరా? ఎన్ని డ్రెస్సులు ఉంటాయంటే స్కూల్ డ్రెస్, అంతేకాకుండా సివిల్ డ్రెస్ కూడా ఉంటాయి. మేము స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు 5 days ఉంది కదా, చెప్పాలి. ఏ డే? మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. అబ్బాయి 5 days ఓన్లీ స్కూల్ డ్రెస్ వేసుకుంటుంటాం మేము. ఏ డ్రెస్సు? ఫ్రైడే. ఎన్ని డేస్ చెప్పాలి? సాటర్డే స్కూల్ ఉంటుందా ఉండదా? ఆ రోజు ఏ డ్రెస్ వేసుకుంటే చెప్పమంటావా? ఏ డ్రెస్సు? మీకు ఎట్లా తెలుసబ్బా? మీ స్కూల్లో కూడా అట్లా ఉంటుందా? అర్రే ఓకే. నేనేమనుకున్నా మేము చిన్నప్పుడు అట్లా ఉంటుండే, మీకు ఇట్లా ఉండదు అనుకుంటున్నా. ఇప్పుడు కూడా సాటర్డే సివిల్ డ్రెస్సా? సివిల్ డ్రెస్ ఎంత మంచిగా అంటే ఇన్షర్టు, టీషర్టు, టీ పాయింటు, ఇన్షర్ట్ వేసేసుకొని, డ్రెస్సు వేసుకొని, టై కట్టుకొని మంచిగా వెళ్తుంటాం. ఇప్పటి కూడా మీరు సివిల్ డ్రెస్సే ఉందా సాటర్డే పూట? టీచర్ కొన్ని స్కూళ్ళల్లో సివిల్ డ్రెస్సు, కొన్ని స్కూళ్ళల్లో లేవు. మళ్ళా ఎప్పుడంటే వీక్లీ మాకు ఒక్కసారి వైట్ డ్రెస్ ఉంటుండే. ఏ డ్రెస్ ఉంటుండే? వైట్ డ్రెస్ అన్నమాట. అంటే సివిల్ డ్రెస్ అని వేసుకురావచ్చు, లేకుంటే వైట్ డ్రెస్ అని వేసుకురావచ్చు. మంత్లీ ఏమో కొద్దిగా మర్చిపోయినా నేను. ఎట్లా గుర్తు రావాలంటే ఎట్లా? నవనీత నీకు తెలుసా? నేను అప్పుడు ఏ డ్రెస్ తొడుకుంటుంటే? సాటర్డే. వైట్ డ్రెస్ ఎప్పుడు తొడుకుంటుంటే? వెనస్డేనా? ఏమో నవనీత మర్చిపోయినట్టుంది. నన్ను చూసింది కానీ మర్చిపోయింది. నవనీత చూసిందా? చూడలేదా? చూడలేదు కదా? సరే, ఓకే. కాబట్టి వైట్ డ్రెస్ కూడా వేసుకుంటుంటే ఎప్పుడు అని ఆలోచించాలా? ఎట్లా? స్పోర్ట్స్ రోజు నాడు వెనస్డే సరే, ఓకే. ఎట్లా వెళ్ళిపోయి మర్చిపోయినా ఇప్పుడు. కాబట్టి ఏ డ్రెస్ అయినా, ఏ డ్రెస్సు? స్కూల్ డ్రెస్సు ప్లస్ వైట్ డ్రెస్సు ప్లస్ సివిల్ డ్రెస్. అంటే స్పోర్ట్స్ ఉన్నప్పుడు వేసుకుంటున్నామా అనుకుంటా. స్పోర్ట్స్ ఉన్నప్పుడు వైట్ డ్రెస్ వేసుకుంటున్నాం కావచ్చు నాకు తెలిసి. ఏదైతే స్పోర్ట్స్ మన ఒకరోజు మాకు ఉంటుంది, స్పోర్ట్స్ అని ఉంటుంది. ఆ రోజు స్పోర్ట్స్ అని ఉంటుంది, ఆ రోజు వేసుకుంటాం. సరే, ఇప్పుడు స్కూల్కు ఎంతమంది పోతుండ్రు? అందరు పోతుండ్రా? ఓకే, రైట్. ఛేదించండి. ఇప్పుడు మీరు స్కూల్ పోయేటప్పుడు టిఫిన్ చేసి పోతారా, చేయకుండా పోతారా? టిఫిన్ అయిపోయిన తర్వాత స్కూల్కు టిఫిన్ తీసుకుపోతారా, తీసుకుపోరా? అంతకన్నా ముందు VBS అప్పుడు మీకు ఏమి ఇచ్చిండ్రు తెలుసా? ఏమి ఇచ్చిండ్రు? టిఫిన్ బాక్స్. మీరు ఎంతమంది యూజ్ చేస్తుండ్రు టిఫిన్ బాక్సు? చర్చి ఇచ్చింది. వెరీ నైస్. ఆ టిఫిన్లో వేడి వేడి అన్నము, వేడి వేడి చపాతి, వేడి వేడి కర్రీ తీసుకుపోతున్నా, తీసుకుపోతలేరా? తీసుకుపోయిన తర్వాత మళ్ళా మాకు ఎట్లుంటుండే అంటే స్కూలు మీకు ఇట్లే ఉంటుందా, ఎలా ఉంటుంది? ఒక్క పీరియడ్ 40 minutes ఉంటుండే మాకు.
మీకు 45 అరే ఇప్పుడు ఎట్లా చేస్తామంటాం? కాదు, మిమ్మల్ని 40 చేయమంటావా లేకుంటే 45 చేయమంటారా? నన్ను 45 చేయమంటారా? 45 ఉండని, సరే ఉండని. 45 ఫస్ట్ పీరియడ్ అయిపోయాక, సెకండ్ పీరియడ్ అయిపోయాక, థర్డ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏముంటుండే అంటే మటుకు ఇంటర్వెల్ ఉంటుండే. ఏముంటుంది మీకు? అట్లే ఉందా లేదా? మీకు ఎట్లా ఉంటుంది? మాకైతే 3 పీరియడ్ అయిపోయాక ఉంటుండే. అంతకన్నా ముందు ఏముంటుండే తెలుసా మీకు? అందరికి తెలుసా? కరెక్ట్ బెల్ కొడుతుండే. బెల్ కొట్టంగానే అందరం ప్రేయర్గా కూర్చుంటుంటే, అందరం ప్రేయర్ చేస్తుంటే, అందరం. మా స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటుండే తెలుసా మీకు? చాలా పెద్ద స్కూలు. ఎంతమంది అంటే 3000 మంది కాళ్ళు, అబ్బాయిలే, అమ్మాయిలు కాదు. ఎంతమంది పిల్లలు? స్కూల్ విడిచిపెట్టిన తర్వాత అందరు నడుచుకుంటూ పోతుంటారు కదా, ఆ యొక్క దుమ్ము ఎంత పైకి లేస్తుండే. ఎందుకంటే అందరం నడుచుకున్నాం, చాలామంది పిల్లలం కదా, స్కూల్ పై లేస్తుండే. కానీ చాలా స్ట్రిక్ట్ ఉంటుండే. మీకు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉందనుకో, ఫస్ట్ ఏ ఉంటుంది, ఫస్ట్ బి ఉంటుంది, ఫస్ట్ సి ఉంటుంది, ఫస్ట్ డి ఉంటుంది, ఫస్ట్ మీకు అన్ని క్లాసెస్ ఉంటాయా? అట్లా ఉంటాయా? ఉండయా మీకు? మాకు అట్లా ఉంటుండే. ఈ ఎఫ్ కూడా ఉంటుండే మా దగ్గర. ఓన్లీ ఒక్కొక్క క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉంటుండే తెలుసా? చెప్పాలనా? మర్చిపోయినా. ఎందుకంటే నా మట్టుకు గుర్తులేదు. ఒక 35, 40 to 50 అట్లా. ఎందుకంటే స్కూల్ బెంచీలు ఉంటుండే, అలా ఉంటుండే. కరెక్ట్ ఎన్ని గంటలకు ఎర్లీ ఇన్ ద మార్నింగు కరెక్ట్ 8:30కి బెల్ కొడుతుండే. టింగ్ అనుకోలే. అందరం చాపెల్కి వెళ్ళిపోవాలి. పెద్ద హాల్ ఉంటుండే. ఆడ ఒక పాట, 2 పాట. ఏ పాటలు? యేసయ్య గురించి పాటలు పాడాలి. పెద్ద ఉంటుండే కదా, వాళ్ళందరినీ నేను మిడిల్ స్కూల్లో హై స్కూల్లో, మిడిల్ స్కూల్ అంటే మా దగ్గర కేజీ అంటే ఏది ఉంటా అంటే 1, 2, 3, 4 క్లాసెస్ కేజీ అంటారు. 5th and 6th, 7th మిడిల్ స్కూల్ అంటారు. ఎంత అంటారు? హై స్కూల్ ఎంత? 8, 9, 10. నేను మిడిల్ స్కూల్ ఉన్నప్పుడైనా, హై స్కూల్ ఉన్నప్పుడైనా ఆ పిల్లలందరూ వస్తుండే కదా, నేనే ముంగట నిలబడి పాట పాడిపిస్తుంటే. తెలుసా మీకు? మిడిల్ స్కూల్లో, హై స్కూల్లో, కేజీలో కూడా కొద్దిగా పాడిపించినట్టు నాకు గుర్తు. పెద్ద హాల్ ఉంటుంది. మిషనరీస్ అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు కట్టించిన పెద్ద హాల్ ఉంటుంది. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు బెల్ అవుతుండే? 8:30కి బెల్ అవుతుండే. 8:30కి బెల్ కాగానే అందరము 9 o'clock వరకు ప్రేయర్ మీటింగ్ ఉంటుండే. 9 o'clock అయిపోయిన తర్వాత నేషనల్ యాంథమ్ ఉంటుండే. మీకు ఇప్పుడు పాడుతుండ్రా? జనగణ మన అధినాయక పాడతారా? అది కూడా ఉంటుంది. విను 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 పాడద్దు. ప్రేయర్ అయిపోయాక ఈ జనగణ కూడా ఉంటుండే. అయిపోయిన తర్వాత అందరం క్లాసెస్కు చెప్పినా కదా, కేజీ సపరేట్ ప్రేయర్ హాల్, మిడిల్ స్కూల్ సపరేట్ ప్రేయర్ హాల్, హై స్కూల్ సపరేట్ ప్రేయర్ హాల్. పెద్ద పెద్ద హాళ్ళు. ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు బాగా గుర్తుకొస్తుంది. ఎంత పెద్ద హాల్ ఉంటుండే అంటే అంత పెద్ద హాల్ ఉంటుండే డైలీ. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో మార్నింగ్ డివోషన్ అంటారు. ఏమంటారు? కాబట్టి నేను హాస్టల్లో చదువుతుంటే చాలామంది పిల్లలు, మా హాస్టల్ పిల్లలు ఒక 300 మంది 400 మంది ఉంటుండే.
మిగతా వాళ్ళంతా డే స్కాలర్ ఉంటుండే. అంటే డైలీ స్కూల్కి వచ్చి వెళ్ళే వాళ్ళుగా ఉంటుండే. అప్పుడు అందరు టిఫిన్ తీసుకొని వస్తారు. ఇప్పుడు ఎన్ని పీరియడ్స్ అయిపోయినాయి? 3 పీరియడ్స్. ఏది 1, 2, 3 పీరియడ్స్ అయిపోగానే బెల్లు. అప్పుడు అందరం వాష్రూమ్ వెళ్ళిపోతుంటిమి. అంతేకాకుండా వాటర్ తాగేస్తుంటిమి. మళ్ళీ బెల్ కొట్టే వరకు మళ్ళీ ఉరకాలన్నమాట. మా దగ్గర పెద్ద గ్రౌండ్లు ఉంటుండే. నాకు కూడా బాగా ఇష్టం స్పోర్ట్స్ ఆడాలని. నేను ఏమేమి ఆడుతుంటే తెలుసా? చెప్పాలా? ఏది? ఫుట్బాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, ఇంకా వాలీబాల్, ఇవన్నీ నేను ఆడుతుంటే. మీకు క్రికెట్ కూడా ఆడుతుంటారా? అరే ఓకే. మీకు ఈ ఆటలు అంటే ఇష్టమా? బాగా ఇష్టమా? కొద్దిగా ఇష్టమా? అంతేకాదు, ఆటలు ఆడేటప్పుడు దెబ్బలు బాగా తగులుతుండే. అన్ని రక్తాలే, కాళ్ళకు చేతులకు అన్నీ. కబడ్డీ ఆడినప్పుడు అంతా కాళ్ళన్నీ రాసుకపోతుండే. ఫుట్బాల్ ఆడేటప్పుడు అప్పుడప్పుడు కాళ్ళు బెనుకుతుండే. ఎందుకంటే ఇప్పుడు అన్ని షూస్ వేసుకొని మంచిగా ఉండే కదా. అప్పుడు షూస్ లేకుండా కూడా ఆడాలి. ఎవరికైతే షూస్ ఉంటాయి కదా, వాడు ఏం చేస్తాడంటే షూస్ లేనోడిని ఏమైపోతుండే, కింద ముళ్ళలు ఉంటాయి. ఫుట్బాల్ ఆడడానికి కింద ముళ్ళలు ఉంటాయి. ఆ కాళ్ళతో తొక్కే వరకు రక్తం అయిపోతుండే. షూస్ ఉన్నోళ్ళకే షూస్ లేని వాళ్ళు ఏమైపోతుండే, దెబ్బలు తాకుతుండే. అనిత ఆడుతుంటే అమ్మ ఆడుతుండే, అనిత కూడా ఆడుతుండే అనమాట. కాబట్టి అలా. ఇప్పుడు ఎన్ని ప్లేట్లు అయిపోయినాయి చెప్పండి? లే ఎన్ని అయినాయి? 2, 3 అయిపోయినాక ఏందుంటుంది? ఇంటర్వెల్ ఏముంటుంది? దాని తర్వాత ఏముంటుంది? 5, 4, 5 ఉంటుంది. 5 బెల్ ఇట్లా కొట్టంగానే అందరము భోజనానికి వెళ్ళిపోతుంటిమి. నేనేమో హాస్టల్కి వెళ్ళిపోతుండే భోజనం తినడానికి. టిఫిన్ తెచ్చుకున్న వాళ్ళందరూ టిఫిన్ తెచ్చుకునే వాళ్ళందరూ. ఎందుకంటే బాగా స్పీడ్ తినాలి. ఎందుకంటే 40 మినిట్స్ ఇస్తుండే మాకు భోజనం టైం. ఎంత టైము? తినడానికి ఎంత టైం కావాలి? 10 మినిట్సే, అవునా కదా? తొందర టిఫిన్ తినేసేసి దాని తర్వాత ఆడుకోవడానికి వెళ్తుంటాం అనమాట, స్పోర్ట్స్గా. కాబట్టి నేను కూడా హాస్టల్ వెళ్ళి తొందర తినేసి వచ్చి ఆడుకుంటుంటే మంచిగా. కాబట్టి ఇప్పుడు స్టోరీ ఏంటంటే, మధ్యాహ్నం భోజనం టిఫిన్ మమ్మీ పంపిస్తే చూడు, దాని గురించి కథ చెప్తాను నేను ఇప్పుడు. చెప్పాలనా వద్దా? ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క మమ్మీ ఒక్కొక్క వెరైటీ పంపిస్తారు, అవునా కాదా? ఏం పంపిస్తారంటే, కొంతమంది ఆమ్లెట్. ఎంతమందికి ఇష్టము? రైట్. ఇంకోళ్ళు ఏం చేస్తారంటే బాయిల్ ఎగ్ పంపిస్తారు. ఎంత? బాయిల్ ఎగ్గు, ఆమ్లెట్, శాండ్విచ్, బనానా, యాపిల్, ఇవన్నీ పంపిస్తారా? పంపించారా? పంపిస్తారు కదా. ఒక ఆయన పేరు ఏం పేరు అంటే, ఆయన పేరు బాబీ. ఏం పేరు? ఆ స్కూల్లో ఎవరన్నా ఇప్పుడు చూడండి, చాలామంది టిఫిన్ తీసుకపోతే వినాలి. చాలామంది టిఫిన్ తీసుకపోతే ఆ టిఫిన్ ఏం చేస్తారు? ఓపెన్ చేయగానే నా టిఫిన్ ఆయన కొద్దిగా ఇస్తా, ఆయన నాకు కొద్దిగా ఇస్తాడు. మా స్కూల్లో అట్లా తింటుంటాం మేము. మీరు అట్లా ఇది మీ టిఫిన్ తీసుకుపోయినప్పుడు మీరు కొద్దిగా మీ ఫ్రెండ్కు, మీ ఫ్రెండ్ కొద్దిగా మీకు అట్లా ఇస్తారా? అయ్యారా? అట్లా తింటారు కదా, ఎక్స్చేంజ్ తింటారు కదా. మంచిది తినాలి, మంచిది అన్నమాట. అట్లా తింటే మంచిది. టీచర్ కూడా చెప్పింది. ఏమని చెప్పిందంటే, చూడు బాయ్స్ అండ్ గర్ల్స్, ఎవరన్నా మీ టిఫిను వేరేలోకి ఇవ్వాలంటే ఇవ్వచ్చు, వేరేలో తీసుకోవాలంటే తీసుకోవచ్చు అని చెప్పింది. అది మంచిదా చెడ్డదా? అక్కడ ఒక ఆయన పేరు ఏం పేరు అంటే, ఇప్పుడు నేను అడిగిన కరెక్ట్ చెప్తే
అన్ని ప్రశ్నలు నేను చెప్తే చాక్లెట్ ఎక్కడున్నాయి నవనీత? యా, ఆయన పేరు ఏం పేరు? రైట్. ఆయన పేరు ఏం పేరు? రైట్. నా పేరు ఏం పేరు? ఏం పేరు? వెరీ గుడ్. ఆంటీ పేరు? అక్కడ ఉన్న నవనీత అక్క. మంచిదా చెడ్డదా? సరే, ఓకే, రైట్, ఓకే. ఆయన పేరు ఏం పేరు? బాబు ఏం చేసిండంటే టీచర్ చెప్పింది అందరికీ, ఎవరన్నా టిఫిన్ తీసుకుపోయి మీరు ఇచ్చేది ఉంటే ఇవ్వండి అని చెప్పింది. కళ్ళు మూసుకోండి. రెడీ, 1 2 3, రైట్, ఓపెన్. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఏం చెప్పింది టీచరు? అందరు ఏం చేస్తుండ్రు? లంచ్ అప్పుడు టిఫిన్ తీసుకున్నారు, ఓపెన్ చేసిండ్రు, అందరు తింటున్నారు. అప్పుడు టీచర్ చెప్పింది, ఏమని చెప్పిందంటే మీ బాక్స్ను ఎవరికైనా ఎక్స్చేంజ్ చేసేది ఉంటే మీరు చేసుకోండి అని చెప్తూ వచ్చింది. ఆయన పేరు ఏం పేరు? బాబీ ఏం చేసిండంటే ముంగడిపోయిండు. టీచర్ నేను కూడా నా టిఫిను ఎవరికైనా ఇస్తా అని చెప్పిండు. ఏ టిఫిన్ తెలుసా? ఎవరు చెప్తే వాళ్ళకి చాక్లెట్. అన్నీ కూడా రాంగేరా, అన్నీ రాంగ్. ఎస్, చెప్తా. లే రా, ఇక టైం లేదు. చెప్పరా చెప్పు. రాంగ్. ఎవరు చెప్తే వాళ్ళకి చాక్లెట్. రెడీ, చెప్పరా. రాంగ్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి. రెడీ, అందరు రెడీ అయిపోండి. చూడంగానే గట్టిగా చెప్పాలి, అందరు చెప్పాలి. రెడీ, 1 2 3. ఏంది? మీరు అన్ని కరెక్ట్ చెప్పింది కానీ బనానా అని చెప్పలేదా? సరే, ప్రశ్న అడిగినప్పుడు చెప్పండి. ఈ బనానా ఎట్లున్నది? ఈ బనానా ఖరాబ్ అయిన బనానా, మంచి బనానా? ఎందుకు? బ్రౌన్గా ఉంది కాబట్టి లోపట ఏమైపోయింది? ఆ పిల్లోడు పోగానే నా టిఫిన్ మీకు ఎవరికైనా ఇస్తా అంటే అందరూ వద్దు, కావాలన్నా. ఇప్పుడు ఇది మనకు కనిపించేది ఖరాబ్ అయింది. ఎవరన్నా తీసుకోరా? కాబట్టి ఎవ్వరూ తీసుకుంటారా? ఎవ్వరూ తీసుకోలేదు, మాకొద్దు అని. అంతేకాకుండా ఈయన పేరు ఏం పేరు? బాబీని ఏం చేస్తుండ్రంటే ఎగతాళి చేస్తుండ్రు. నువ్వు మంచిని కాదు, ఖరాబ్ అయింది ఇస్తావా, అది ఇది అనే వరకు టీచర్ ఏం చేసిందంటే సెకండ్ క్లాస్ ఒక అబ్బాయి, ఈయన ఫస్ట్ క్లాస్. ఈయన ఏ క్లాస్? ఈయన సెకండ్ క్లాస్ అబ్బాయి ఏం చేసిందంటే 1 2 3 కోపం పడుతున్నాడు. దాని తర్వాత సరే, అబ్బాయి కోపపడుతుందంటే అమ్మాయి కూడా కోపపడుతుంది. గోగో ఏమంటుంది చూడు, బాగలేదు అంటుందా అంటలేదా? ఏసే బిడ్డలు ఇట్లా అనొచ్చా అనొద్దు. ఇష్టం ఉంటే తీసుకోవాలి, లేకుంటే గమ్మును కూడాలి. కానీ బాగలేదు అది ఇది అనొచ్చా? అనవద్దు. అయ్యో
వీళ్ళందరూ స్టూడెంట్ అంతా ఇది అనే వరకు ఆయన పేరు ఏం పేరు? ఏం పేరు? బాబు ఏం చేసిండంటే చూడండి, పోయి ఆయన బాక్స్లో పెట్టుకోవడానికి రెడీ అయిపోయాడు. రెడీ అయిపోగానే ఇంకొక అతను ఉన్నాడు. ఆయన ఏ క్లాస్ అంటే 3rd క్లాస్. ఏ క్లాస్ ఆయన? ఆయన పేరు ఏం పేరు అంటే ఆంటీ చెప్తుంది. చెప్పు, ఏం పేరు? ఆయన పేరు ఏం పేరు? ఏం పేరు? రాండి. ఆయన పేరు ఏం పేరు? ఫస్ట్ ఆయన పేరు ఏం పేరు? బాబీ రాండి. బాబేమో ఆ అబ్బాయి 3rd క్లాస్ ఈ యొక్క రాండి ఏం చేసిండంటే ఈయన పేరు ఏం పేరు? ఈయన పేరు రాండి. ఏం చెప్పిండంటే చూడు చూడు బాబీ, అది నాకిచ్చే, నా పండు నేను నీకు ఇస్తా అని చెప్పిండు. మంచి చేసిండా చెడ్డ చేసిండా? బాబీ బాగా ఏడుస్తున్నాడు. అమ్మా ఎంత మంచాడు అని మనము ఈ యొక్క రాండి ఏం చేసిండంటే ఆయన దగ్గర ఉన్న మంచి కలరు, ఏ కలరు? అరే అవసరం లేదు, అవసరం లేదు, వెళ్ళిపోను, అవసరం ఉండని, వెళ్ళిపోను. ఆయన దగ్గర ఉన్న ఇది ఏ కలరు? ఎల్లో కలర్. మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? దాని తర్వాత ఇక రాండి ఏం చేసిండంటే ఆయన పిలిచి ఇది ఇస్తూ వచ్చిండు. అంతకన్నా ముందు టీచర్ ఏం చేసిందంటే ఆయనతో మాట్లాడుతుంటే వాళ్ళకి పిల్లల్ని చెప్తుంటే టీచర్కి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే టీచర్ బయటికి వెళ్ళిపోతే పిల్లలందరూ ఎగతాళి చేస్తుంటే ఈ యొక్క రాండి ఏం చేసిండంటే ఆయనని పిలిచి ఆయన మంచి అటిపండు ఉందా లేదా? ఇంకా అంతేకాకుండా రాండి దగ్గర ఏముంది? శాండ్విచ్ కూడా ఉంది. ఏముంది? శాండ్విచ్ ఉంది. దాని తర్వాత అటిపండు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? బాబీకి ఇచ్చిండు. బాబీ ఏం చేసిండంటే 1 2 3 అటిపండు ఏం చేస్తుండండి? తింటున్నాడు. దాని తర్వాత ఆయన తిన్న తర్వాత టీచర్ లోపలికి వచ్చింది. టీచర్ లోపలికి వచ్చి టీచర్ వాళ్ళకి చెప్తుంది, పిల్లలు మీరు ఏదైతే ఆయన పేరు ఏం పేరు? బాబీ తెచ్చిన అట్టిపండు మంచిదే, కానీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినందుకు నల్లగా అయింది, అది ఖరాబ్ అయింది కాదు. ఎప్పటికీ మమ్మీ డాడీ మీకు మంచిదే తెస్తుంది, కానీ కూర్చోవాలి, కూర్చోమ్మా, కూర్చో, సిట్. మమ్మీ డాడీ మంచిదే తెస్తారు, కానీ చెడ్డది ఎప్పుడు ఇయ్యరు. అది ఫ్రిడ్జ్లో పెట్టినందుకు కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిందని టీచరు ర్యాండీని బాగా మెచ్చుకుంటూ వచ్చింది. ర్యాండీ నేను చాలా నీ ద్వారా నేను నేర్చుకున్నా, అంతేకాకుండా పిల్లలకు కూడా అందరూ ఏకతాళి చేస్తే నువ్వు ఆ యొక్క బాబీని ప్రేమతో నీ కలిగినది ఆయనకి ఇస్తూ వచ్చినవు, అంతేకాకుండా ఆ పండు మంచిదే అని చెప్పి అది వాళ్ళకు నేర్పిస్తూ వచ్చింది. మన యేసయ్య కూడా ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య కుమారుని ఈ లోకానికి పంపిస్తూ వచ్చిండు. మనము ఏం చేస్తామంటే ఎలాగైతే ఖరాబైన అట్టిపండాన్ని త్రోసివేస్తూ వచ్చినామో అలా మనం త్రోసివేస్తూ వచ్చినాం. యేసయ్య శ్రేష్టమైనది మీకు ఇవ్వాలని యేసయ్యకి చాలా ఇష్టం. యేసయ్య ఈ లోకానికి వచ్చిన ద్వారా ఆయన
శిలువపై ప్రాణం పెట్టు ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతూ వచ్చింది. అంతేకాకుండా యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని రోజులంటే 5 రోజులు 3 రోజులు దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. రాత్రి పగలు చెప్తున్నప్పుడు వాళ్ళు బాగా ఆకలి కొంటూ వచ్చిండు ఒక సందర్భంలో. ఇంకోసారి కూడా యేసయ్య దేవుని మాటలు చెప్తుంటే చాలామంది వేల మంది వచ్చిండ్రు. మనము ఇప్పుడు మైక్ లేకుంటే నా సౌండ్ మీకు వినబడుతుందా? వినబడది. కానీ ఆ రోజులలో యేసయ్య గట్టిగా దేవుని వాక్యము చెప్తుంటే 5,000 మంది పురుషులే అని చెప్పబడుతూ వచ్చింది. వాళ్ళు దినమంతా వాక్యం విన్న తర్వాత వాళ్ళు ఆకలి బాగున్నది కాబట్టి ఆకలి పడిపోతారేమో అని శిష్యులు చెప్పినప్పుడు యేసయ్య ఏం చెప్పిండంటే వాళ్ళకు మీరే భోజనం పెట్టాలని చెప్తూ వచ్చిండు. ఎవరు? మీరే పెట్టాలని చెప్తూ వచ్చిండు. అప్పుడు వాళ్ళ శిష్యులు అందరిని అడుగుతూ వచ్చిండ్రు. భోజనం మీ దగ్గర ఉందా, భోజనం మీ దగ్గర ఉందా, భోజనం మీ దగ్గర ఉందా అంటే వాళ్ళ దగ్గర ఉన్నది, కానీ దేవుని మాటలు విన్నారు. కానీ ఏమైందంటే, అమ్మ మేము పోయేటప్పుడు మాకు ఆకలి అవుతుంది, మళ్ళీ మేము పడిపోతాము మాకు అని అందరూ దాచిపెట్టుకున్నారు. పోయినప్పుడు తినాలని ఆలోచించిండ్రు. కొంతమంది అలా అనుకున్నారు, కొంతమంది ఇయ్యద్దు అనుకున్నారు, కొంతమంది. కానీ ఒక చిన్న కుర్రోడు, ఆయన పేరు ఏం పేరు తెలుసా? ఏం పేరు? ఆయన పేరు ఎప్పుడు అడగాలంటే యేసయ్యని అడగాలి. యేసయ్యని ఎప్పుడు అడగాలంటే పరలోకానికి పోయినాక అడగాలి. ఎందుకంటే ఆయన పేరు రాయబడలేదు బైబిల్లో. ఆయన ఏం చేసిండంటే, ఆయన దగ్గర వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే 5 రొట్టెలు 2 చేపలు మంచిగా ఫ్రెష్ ఫిష్. చాలా మందికి ఇష్టం ఉండదు కదా, ఎగ్ అంటే ఇష్టం, ఫిష్ ఇష్టం ఉండేది. వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే ఫిష్ ప్లస్ చపాతి, 5 రొట్టెలు 2 చేపలు. యేసయ్య చెప్తుంటే అంతే. ఇక విని శిష్యులు ఎప్పుడైతే అడిగినరో, శిష్యులు అడిగిన వెంబడే ఏం చేస్తూ వచ్చిండంటే, నా దగ్గర ఉంది. ఏముంది? టిఫిన్ ఉంది. మా మమ్మీ టిఫిన్ కట్టింది, నా దగ్గర ఉంది, నేను ఇస్తా, యేసయ్యకి తినిపి అన్నారు. అందరు ఏమనుకుంటారు, ఎవరి దగ్గర టిఫిన్ ఉందా అంటే ఎవరికి తినిపియాలి అది? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, మీరు ఎవరైనా టిఫిన్ తీసుకొని వచ్చిండ్రా? భోజనం చేయడానికి వచ్చిండ్రా? అవునా కాదా? టిఫిన్ చేయడానికి రాలేదు, అవునా కాదా? కరెక్టా కాదా? ఆ కుర్రోడు ఏం చేసిండంటే, ఇది యేసయ్యకి ఆకలి అవుతున్నట్టుంది, యేసయ్య నా రొట్టెలు తినాలి, యేసయ్య నా చేపలు తినాలని సంతోషంతో, అబ్బా గంభీరమైన ముఖంతో, ప్రకాశించే ముఖంతో ఆ టిఫిన్ బాక్స్ ఇచ్చేసేసిండు. యేసయ్య నీ హృదయాన్ని ప్రభుడు అడుగుతుండు. నీ టిఫిన్ కాదు, ఏంటంటే నీ హృదయాన్ని అడుగుతుండు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నీ గురించి చనిపోయినా, నేను నీ గురించి తిరిగి లేచిన. కుర్రోడు ఏం చేసిండంటే, నా యేసయ్య తింటాడా? ఇచ్చేసేసి. శిష్యులు ఏం చేశానంటే అది తీసుకుపోయి యేసయ్యకి ఇచ్చిండు. శిష్యులు ఏమనుకుంటారంటే, శిష్యులు కూడా ఈయన ఉన్నాడు, అందరినేమో కూర్చోమని చెప్పిండు, అందరికేమో ఆకలి అవుతుంది, నుంచి ఇప్పటిదాకా వాక్యం చెప్పిండు, మేము శిష్యులు, మమ్మల్ని అందరికి కొడతారు అని వాళ్ళు గులుకుంటుండ్రు. ఈయన బాగానే తెమ్మన్నాడు అని తీయంగానే ఒక శిష్యుడు పోయి ఇంకో శిష్యుడు అంటుండు. ఏమంటుండు తెలుసా?
ఏసయ్యా ఏసయ్యా ఇంతమందికి కొని తేవాలంటే అసలు ఎక్కడ దొరకది, ఇన్ని పైసలు కావాలి, అసలు తేయడానికి కూడా టైం ఉండదు, ఎట్లా అంటున్నాం. అప్పుడు ఏసయ్య ఏమన్నాడంటే లే 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 లే, మీరు కొనొద్దు, ఏం చేయొద్దు. అరే కూర్చోరా, కూర్చోను, కూర్చో. ఎందుకు తిడతారా? ఏం చెప్పినా కాబట్టి అందరినీ ఏసయ్య ఏమన్నాడంటే, ఏసయ్య ఆ రొట్టెలు పట్టుకున్నాడు, దాని తర్వాత ఏం పట్టుకున్నాడు, చేపలు పట్టుకున్నారు. టిఫిన్ ముంగడ పెట్టిండు. ఏడా ఇప్పుడు ఇది రైట్. సతీష్ అంకుల్ కూడా మీ అందరికీ భోజనం సిద్ధపాటు చేసిండు. భోజనం ఇప్పుడు మీటింగ్ అయిపోయాగానే మీ అందరికీ భోజనం ఉందా? సతీష్ గారు ఉంది కదా, పిల్లలకు మంచి భోజనం కదా, మంచి భోజనం. ఓకే, ఇక్కడ ఏం పెట్టిండంటే, ఏం పెట్టిండు ఇక్కడ, ఇదేంది, రొట్టెలు. ఇదేంది, రొట్టెలు ఎన్ని ఉన్నాయి, చేపలు ఎన్ని ఉన్నాయి, చేపలు ఎన్ని, రొట్టెలు ఎన్ని. అక్కడ ఉన్నోళ్ళు అందరూ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అంటే ఆయన తింటాడేమో బాగా, మాకేమో ఎండబెడుతుండు, ఆయన తింటాడు అనుకుని అంటున్నారు అందరూ. ఏసై చెప్పిండు, ఏమని చెప్పిండంటే అట్లా కాదు, మీరు పోయి అందరినీ 50 చొప్పున 100 చొప్పున రౌండ్గా కూర్చోబెట్టమన్నాడు. ఎట్లా రౌండ్గా కూర్చోమన్న తర్వాత అందరు రౌండ్గా ఎవరు చేసిండ్రు, శిష్యులపై కూర్చోబెట్టిండ్రు అందరినీ. అరే కొంతమంది కూర్చోమంటే అరే ఎందుకు, అందరూ రౌండ్గా 50 మంది 50 మంది 50 మంది 100 మంది 100 మంది అందరు రౌండ్గా కూర్చున్నారు. రౌండ్గా ఏసా ఏం చేసిండంటే అలా శిష్యులని 12 మందిని పిలిచిండు. ఎంతమందిని పిలిచి ఏం చేసిండంటే, మొట్టమొదటగా ఏం చేసిండంటే ప్రార్థన చేసిండు. పరలోకమున్న తండ్రి, ఈ యొక్క 5 రొట్టెలు ఈ అందరూ తిని మిగిలాలే యేసయ్యా అని ప్రార్థన చేసి, రొట్టె ఇదేంది, రొట్టె తుంచిండు, ఓ శిష్యునికి ఇచ్చిండు, తుంచిండు, శిష్యునికి ఇచ్చిండు, తుంచిండు, శిష్యులకి ఇచ్చిండు. చాలా టైం వేస్ట్ అవుతుంది, లాభం లేదు. ఆ గంపతే అన్నాడు. గంపలా ఏం వేసేసిండు, 5 రొట్టెలు వేసేసిండు. మళ్ళా ఇంకా గంపలు తెమ్మన్నాడు. ఆ గంప నుంచి ఈ గంప, ఈ గంప నుంచి ఇంకో, ఈ గంప ఎత్తి పోస్తుంటే ఏం పడుతున్నాయి అంటే అన్ని బ్రెడ్ ముక్కలు పడిపోతాయి, రొట్టె ముక్కలు పడిపోతున్నాయి. ఇది నిండిపోయింది, అందరు చూస్తున్నారు. దాని తర్వాత అదే గంప తీసుకుపోయి మళ్ళీ ఇంకో గంప నింపిండ్రు. ఎన్ని గంపలు నింపిండ్రంటే లైన్గా. ఎంతమంది శిష్యులు, లైన్గా చెప్పాలి. ఎంత, 1 2 3 4 5 ఎంతమంది శిష్యులు, యేసయ్యకి ఎంతమంది శిష్యులు, ఎన్ని గంపలు నింపిండ్రు, 12 గంపలు నింపిండు. నింపిన తర్వాత నిండిపోయలేదా, పోయి మీరు అందరికీ రొట్టె ఇచ్చిరమ్మన్నాడు. అందరు పోయి మీకు ఎన్నెన్ని రొట్టెలు కావాలో తీసుకోమంటే అందరు రొట్టెలు తీసుకున్నారు. రొట్టెల తర్వాత ఏం కావాలి, కావాలా వద్దా? యేసయ్యా మీరు చెప్పినట్టు రొట్టెలని ఇచ్చినాం కానీ కూర లేదన్నారు. సరే రా అని మళ్ళా ఇదేంది రొట్టెలు, ఇదేంది రొట్టెలు, రొట్టెలు మళ్ళీ గంప పక్క పెట్టిండు. చేపలు తీసిండు. ఎన్ని చేపలు, 2 చేపలు తీసి ప్రభుని ప్రార్థన చేసి వచ్చిండు.
యేసయ్యా వీళ్ళు పొద్దున్నుంచి నీ యొక్క మాట వింటూ వచ్చిండు, వీళ్ళకు బాగా ఆకలి అవుతుంది ప్రభా, వీటిని దీవించు ఆస్వాదించని ప్రార్థన చేసి విరిచి పంచపెట్టమని ఇస్తూ వచ్చిండు. ఆ గంపల నింటిన తర్వాత వాళ్ళు పోయి రొట్టెలన్నీ ఇచ్చిన తర్వాత చేపలు కూడా పంచిపెట్టిన తర్వాత అప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తూ వచ్చిండు, ఈ రొట్టెలు చేపలన్నీ దీవించు దేవా, వీళ్ళకు మంచి ఆరోగ్యం దయచే దేవా, మీరు 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఇంతమందికి భోజనం పెట్టడానికి సహాయపడిన యేసయ్య అని ప్రార్థన చేసిన తర్వాత అందరు తిన్నారు. తినమనే వరకు అందరు తినేసేసిండు. అందుకనే ఇప్పుడు మీకు భోజనం పెట్టిన తర్వాత ప్రార్థన చేసినాక తింటారా, ప్రార్థన చేయకముందు తింటారా? ప్రార్థన చేసినాక తినాలి, ఓకేనా? అందరూ తిన్న తర్వాత చాలా మిగిలిపోయింది. చాలా ఎంత మిగిలిపోయిందంటే 12 గంపలు మిగిలినాయి. ఎన్ని గంపలు మిగిలినాయి? నువ్వు యేసయ్య దగ్గరికి ఎప్పుడు వచ్చినా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావని వాక్యం చెప్పేదిగా ఉంటుంది. నీ చిన్న వయసులోనే యేసయ్యని చేర్చుకో. ఎలాగైతే యేసయ్య 2 రొట్టెలు 5 చేపలు 2 రొట్టెలు విడిచి పంచిపెడుతూ వచ్చిండో, నిన్ను కూడా యేసయ్య అలా వాడుకోవాలని యేసయ్య ఇష్టము. ఆ సంఖ్యలో నువ్వు ఉన్నవా, నేనున్నానా? ఓకేనా? కాబట్టి మనము ఇతరులను ప్రేమించాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మనం చిన్నప్పుడే స్కూల్లో మన టిఫిన్ వేడోళ్ళకి ఇస్తామా? ఇప్పటి నుంచి ఇస్తామా? ఇవ్వద్దా? యేసయ్య బిడ్డలు ఇవ్వమంటారు. కొంతమంది టిఫిన్ సరిగ్గా తెచ్చుకోడు, కొంతమంది టిఫినే తెచ్చుకోడు. పాపం వాళ్ళు బాగా బాధపడుతుంటాడు. అప్పుడు ఏం చేయాలంటే, యేసయ్య నా ఫ్రెండు, కూర్చోమ్మా పాప కూర్చో, పోనీ లేకుంటే పోనీ ఇడిచిపెట్టేసేసి యేసయ్య ఈ బాబు ఈ పాప లేకుంటే మీ యొక్క స్నేహితుల పేర్లు ఉంటుంది కదా, టిఫిన్ తెచ్చుకోలే, నాకైతే నువ్వు ఇచ్చినవు, నీకు వందనాలు అని నువ్వు సగం తిను, ఎవరికి సగం ఇయ్యే? ఫ్రెండ్కి సగం ఇయ్యి. ఎందుకంటే అప్పుడప్పుడు టిఫిన్ తెచ్చుకోరు కదా, అలాంటప్పుడు ఇయ్యే. ఆయన చూస్తుంటే నువ్వు ఒక్కడే తినొద్దు. తింటారా? యేసయ్య బిడ్డలు అలా తింటారా? తినొద్దు. కొద్దిగా నువ్వు తినవు, కొద్దిగా ఏం కాదండి, మంచిది. యేసయ్య దీవెన ఉంటుంది, నీకేం కూడా ఆకలి కాదు, ప్రభు నేను దీవిస్తాడు. అంతేకాకుండా మనము ఇతరుల వల్లే అందరిని ఎగతాళి చేస్తామా చేయమా? చేస్తామా? చెయ్యము. ఎగతాళి చేయొద్దు, ఎవరిని ఎగతాళి చేయొద్దు, ఓకేనా? పిల్లలు చూసినట్టయితే ఇలా మనం ఉండాలి. ఇప్పుడు ఎన్ని పీరియడ్లు అయిపోయినాయి? రెడీ? 3 తర్వాత ఏముంది? 4 ఏముంది? లంచ్ బ్రేక్ అయిపోయాక మళ్ళా స్టార్ట్ అనమాట. ఏ స్టార్ట్ అంటే ఏదంటే నాకు గుర్తుకు సరిస్తలేదు. 7 సబ్జెక్టులు ఉంటుండే: తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సైన్స్ జీకే ఫస్ట్ చెప్తా. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఎస్ చెప్తా. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? లాస్ట్ పీరియడ్ ఎట్లుంటుందంటే, గీతకు బాగా తెలుసే. ఎట్లా తెలుసు? చూసింది కదా.
సరే, లాస్ట్ పీరియడ్ ఏముంటుందంటే ఒక పీరియడ్, అంటే ఇవన్నీ ఇట్లా గ్రౌండ్లు సరిపోవు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పీరియడ్ ఏమంటే స్పోర్ట్స్ ఉంటాయి, అంతేకాకుండా ల్యాబ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి 7. లంచ్ అయిపోయినాక ఎన్ని పీరియడ్లు? ఇప్పుడు 6, 7, అవునా కదా? ఓకే, ఇప్పుడు ఎన్ని పీరియడ్లు అయిపోయినాయి మొత్తం? రెడీ? అయిపోయినాక ఎక్కడికి పోవాలి? ఇంటికి రన్నింగ్, అవునా కదా? ఎప్పుడు దాని తర్వాత కొంతమంది ఏమో స్పోర్ట్స్కు, కొంతమంది ఏమో ఇంటికి, కొంతమంది ఇట్లా వెళ్ళిపోతుంటే మేము. కొంతమంది స్కూల్ పోవాలంటే ఎంత ఇష్టం, కొంతమంది స్కూల్ పోవాలంటే ఏడ్సా ఉంటారు, అవునా కదా? మనిషా నువ్వు ఏడుస్తుంటివా? మనిషా ఏడవదు, మంచిదంట. రైట్, ఓకే. కాబట్టి యేసయ్య ఎట్లా మనం ప్రేమిస్తూ వచ్చిండు, మన కొరకు ప్రాణం పెట్టి వచ్చిండు. యేసయ్యని నమ్ముకోవాలి, యేసయ్యని ప్రేమించాలి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఎవరైతే యేసయ్యని నేను ప్రేమిస్తున్నా అని అంటే మీరు నా వెనుక ఈ మాట చెప్పాలి. మీ చెయ్యెత్తండి, మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఎట్లయితే 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యకి ఇస్తూ వచ్చిండో, మీ హృదయం యేసయ్య అడుగుతుండు వచ్చిండు. మీ హృదయం నాకు ఈమని అడుగుతూ వచ్చిండు. ఓకే, ఎవరైనా ఇస్తారంటే మీ చెయ్యెత్తండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. వెరీ గుడ్ పిల్లలు, వెరీ నైస్, వెరీ నైస్. నిజంగా యేసయ్యకి ఇస్తారా? లేకుంటే మళ్ళీ దాని తర్వాత స్కూల్కి పోయినాక, ఇంటికి పోయినాక ఇవన్నీ అబద్ధం ఆడతారా? ఆడొద్దు. ఓకేనా? సరే సరే, నా వెనక ఇట్లా ప్రార్థన చేయండి. యేసయ్యా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యేసయ్యా, నీవు ఈ లోకానికి వచ్చే ద్వారా నన్ను ప్రేమించి నా కొరకు మీ ప్రాణం పెట్టిండ్రు. మీ యొక్క రక్తం చేత నా పాపాలు కడిగిండ్రు. నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నారు. వందనాలు యేసయ్యా. నేను ఇప్పటి నుంచి నా ప్రభువుకు నమ్మకముగా జీవిస్తా. అంతేకాకుండా నా స్కూల్లో, నా ఇంటిలో పెన్సిలు, రబ్బరు, పెన్ను ఏది కూడా దొంగతనం చెయ్యా. అంతేకాకుండా ఇతరులని ఎగతాళి చెయ్యా. యేసయ్యా, నీకు మంచి జీవిస్తా. యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నామును తండ్రి. ఆమేన్. తండ్రి, నీ పాదం వందనాలు చెల్లించుకొంచున్నాను. ఈ యొక్క గృహాన్ని ఆధారం చేసుకొని చిన్నపిల్లల పరిచయలో మీరు సహాయపడుతూ వచ్చిండ్రు, నీకు వందనాలు నాయన. బిడ్డలో విత్తిన వాక్యము నాయన 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలించడానికి సాయం చేయండి. బాల్యమందే సృష్టికర్తని స్మరణ తెచ్చుకోవడానికి సాయం చేయండి. బిడ్డల్ని ప్రేమిస్తూ వచ్చిండ్రు, మీరు ఎత్తుకుంటూ వచ్చిండ్రు కాబట్టి నీకు వందనాలు. ఇలాంటి వాడితే పరలోక రాజ్యమని మీరు ఈలోకి ఉన్నప్పుడు చెప్తూ వచ్చిండ్రు.
దాన్ని బట్టి నీకు వందనాలు. మా యొక్క భోజన సహవాసం కూడా దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్యా ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు సదాకాలము ఇక చేరిన ప్రతి బిడ్డకు తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అందరికీ హ్యాపీ బర్త్డే అవుతుందా కాదా? కాబట్టి మీ అందరికీ హ్యాపీ బర్త్డే పాట ఇప్పుడే పాడతాం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పాడతాం మీ అందరికీ. ఓకే, అందరికి బర్త్డే వస్తుందా రాదా? కొత్త బట్టలు కొంటారా కొనరా? ఓకే, మీ అందరికి హ్యాపీ బర్త్డే. ఆనందన్న లేచి కొట్టు. మీ అందరికి హ్యాపీ బర్త్డే పాట ఇప్పుడే అడ్వాన్స్ అందరికీ ముందే పాడేస్తున్నాం. రైడా అందరికీ రెడీ? నవనీత రామ్మా, ఇంకో మైక్ ఇస్తావా? మీ అందరికి హ్యాపీ బర్త్డే ఓకేనా? మీ స్కూల్లో కొత్త బట్టలు వేసుకొని వెళ్తారు కదా, రైట్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear children. Happy birthday to you. May God bless you. Dear. May God bless you. Children, may God bless your children. May God bless you. Many greetings to you. Many greetings to you. Many greetings, dear children. Many greetings to you. Right. ఇప్పుడు ఎవరికంటే సతీష్ గురించి పాడదాం హ్యాపీ బర్త్డే పాట. ఎప్పుడైనా ఉండని, ఓకేనా? ఎందుకంటే మీకు మంచిగా ప్రతి సండే చాక్లెట్లు మీకు ఇస్తున్నా, స్నాక్స్ వస్తున్నాయి. రా సతీష్, ముంగట రా, నువ్వు ముంగట రాను. ఇప్పుడు కూడా మీకు అందరికీ భోజనం మంచిగా ఉన్నది. చికెన్ ఉంది, ఇంకేముంది, మటన్ ఉంది, మంచి భోజనం ఉంది, ఓకేనా? సతీష్ గురించి మీరందరూ ఏం పాట పాడాలి? అంకుల్ అంకుల్ అనండి, మామ అన్న అనండి, రెండింటి ఏదన్నా అనండి. అంకుల్ అంటారా మామ అంటారా? అంకులా మామనా? బర్త్డే ఎప్పుడో సతీష్ది. సతీష్ గుర్తు? సరే, ఓకే. సరే, ఓకే. తెలుసా ఎప్పుడు బర్త్డే చెప్పండి? జనవరి 26 జనవరి. జూన్ 32 అంట. కరెక్టా రాంగా? రాంగా? నేను చెప్తా, కరెక్ట్ చెప్తా చూడు. ఫిబ్రవరి 30. ఎప్పుడు ఫిబ్రవరి 30. ఫిబ్రవరి 30 నాడు అంకుల్ని చాక్లెట్ అడగండి. ఇప్పుడు అంకుల్కు పాడతాం. రెడీ? రెడీ. హ్యాపీ బర్త్డే To you. హ్యాపీ బర్త్డే To you. హ్యాపీ బర్త్డే సతీష్ అంకుల్. హ్యాపీ బర్త్డే. To you. May God bless you. May God bless. May God bless you, Satish uncle. May God bless You.
Many greetings, dear Satish uncle. Many greetings to you. ఓకే అంకుల్ మీకు 2 మాటలు చెప్తారు, చెప్పండి మైకి. వెరీ నైస్ అంకుల్. చెప్పాలా చెప్పొద్దా? రైట్, ఓకే. పిల్లలు ప్రైజ్ లార్డ్ గట్టిగా చెప్పాలి. నా బర్త్డే ఎప్పుడు? సరే, ఇప్పటివరకు అంకుల్ ఏం చెప్పిండు? ఆహా, లెసన్ 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 ఏం చెప్పిండు? లెసన్ అర్థమైంది కదా? పెన్ను, పెన్సిల్, రబ్బర్. ఏం చేయొద్దు? ఇంట్లో అమ్మ నాన్నకి ఏం చెప్పొద్దు? యేసుప్రభు అంటే ఎంతమందికి ఇష్టము? వెరీ గుడ్. అంకుల్ చెప్తాడు ఇంకా. ఓకే పిల్లలు, నేను మర్చిపోయినా, మీకు ప్రశ్నలు అడిగి చాక్లెట్ ఇస్తా అన్ననా లేదా? ఎంతమందికి ఆకలి అవుతుంది, ఎంతమంది ప్రశ్న ఆగు. ఆకలి అవుతుంది, ఎందుకంటే ఆకలి అవుతుందంటే క్లోజ్ చేస్తా, భోజనం రెడీ. ప్రశ్నలు అడగండి, వీఆర్ రెడీ ఫర్ చాక్లెట్ అంటే కాదు కాదు. ఫస్ట్ ఆకలి ఎంతమంది అవుతుంది చేయొద్దండి. ఆకలి కొద్ది మందికి. ప్రశ్నలు ఎంతమందికి కావాలి? ప్రశ్నలు రెడీ. 1 2 3. ఓకే. 1 ఇయర్కు ఎన్ని మంత్స్ ఉంటాయి? రామ్మా. మంత్స్ పేరు చెప్తావా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. కరెక్టా రాంగా? ఇదేది? జనవరి. డిసెంబర్, జనవరి. వెరీ నైస్. ఏం పేరు? శ్రావణి. శ్రావణి. ఒక చాక్లెట్ ఇస్తాను. రెడీ, వెరీ గుడ్. అంటే ఇది చెప్పలే, అయినా జనరల్ నాలెడ్జ్ అని అడుగుతున్నా. రెడీ, గో గో. నో 1 వీక్ ఎన్ని డేసు? వినండి వినండి, నేను ప్రశ్న అడిగేది. గో. రైట్. ఎన్ని డేసు? మీకు అందరికి తెలుసు. తెలుసు? మీరు చెప్తారు, నాయనకనే చెప్తారు. చెప్పండి. మండే, ఎవరు తెలుగులో చెప్తారు? తెలుగులో చెప్తారు కావాలి. తెలుగులో మండే గిండే కాదు. ఎవరు తెలుగులో చెప్తారు? బాయ్స్లా. రా. ఏం పేరు నీ పేరు? తప్పు చెప్తే రెడీ. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. కరెక్ట్, వెరీ నైస్. ఓకే. నేను ఇద్దరు పేరు చెప్తూ వచ్చిన. ఆయన పేరు ఏం పేరు? ఏం పేరు? రాయ్.
ఇంకో ఆయన పేరు చెప్తా ఇచ్చిన. ఆయన పేరు ఏం పేరు? రైట్ రైట్ కమన్ రైట్. అరే ఓకే. ఏసే దగ్గరికి ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు తెచ్చిండ్రు? కూర్చోండి, మీరు కూర్చోండి. ఆగు. రైట్. ఆగా. ఓకే. 10 పండ్ల పేరు చెప్పాలి, 10 ఫ్రూట్స్ పేరు. ఆగా. 10 ఫ్రూట్స్ పేరు ఎవరు చెప్తారు? 10. ఓకే రైట్. కాదురా నువ్వు అవు. మీరు కూర్చో దా నీకరా. 10 ఫ్రూట్స్ పేరు చెప్తుంది. రెడీ? స్ట్రాబెర్రీ, మ్యాంగో, పైనాపిల్, బనానా, యాపిల్, ఆరెంజ్, చెర్రీ, డ్రాగన్ ఫ్రూట్. పో అన్నీ చెప్పింది చెప్తున్నా, వాళ్ళు చెప్పింది చెప్పొద్దు, నువ్వే చెప్పాలి. డ్రాగన్ ఫ్రూట్, నో గోవా, గోవా, కస్టర్డ్ యాపిల్. ఎన్నైనా 10 అయినా? 10 అయినా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, విల్ క్లోజ్, విల్ ఫినిష్. మీ అందరికి ఆకలి అవుతుంది, భోజనం చేయండి. ఈ చాక్లెట్లు ఆగావు. మెమరీ వర్స్ నేర్పియాలా? అది ముఖ్యం. మెమరీ వర్స్ ఎవరు చెప్తారు? రండి, దా రా తల్లి. కమ్ కమ్ కమ్, సిడౌన్. ఓకే, మెమరీ వర్స్ ఏం పేరమ్మా? చంద్రిక. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విజయలయునుడి. ఎఫ్ఎస్సి 6:1. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్యజీవమై ఉన్నాడు. 1 యోహాను 5:20. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనలు 119, 105. దుష్టుల ఆలోచన చెప్పను నిడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక. కీర్తనలు 1:1. మన పాపాలను మనము ఒప్పుకొని ఎడల ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుష్మితి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను. 1 యోహాను 1:9. నశించిన దానిని వెదకు రక్షించడం మనుషుని కుమారుడు వచ్చాను. లూకా 19:10. ఎందుకని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చది. యాకోబు 1:20. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. కీర్తనలు 91:14. నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను, అది ఆయననే చెప్పాను. హెబ్రీ 13:5. ఏలే అనగా పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరణము ప్రభు అయిన క్రీస్తు యేసునందు. రోమా 26:3. అదే చెప్పారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. మత్తయి 5:8. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1. వెరీ గుడ్. ఏం పేరమ్మా? చంద్రికకు ఫ్లయింగ్ క్లాప్స్ కొట్టాలి, ఫ్లయింగ్ క్లాప్స్. 1 2 3. వెరీ గుడ్. బైబిల్ కూడా అయ్యా, బైబుల్ ప్లస్ చాక్లెట్. వెరీ బిగ్ గిఫ్ట్. చంద్రిక, వెరీ నైస్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. గ్రో ఇన్ ద జీసస్ క్రైస్ట్. ఓకే, వెరీ నైస్.
ఎంత బాగా చెప్పింది కదా అక్క. ఎంత చాలా సంతోషం నాకు నిజంగా. ఓ నీ పేరేం పేరు అక్క? రితికేశ్వరి. రైట్. యెహోవా నా కాపరి, నాకు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలు. కీర్తనలు 23:1. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనపడి ఎడల వాడు అగ్నిగుణంలో పడవేయబడను. ప్రకటన 20:15. పిల్లలారా, ప్రభు నందు మీ తలకు విధేయు ఉండును, ఇది ధర్మమే. ఎఫెసీ 6:1. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనుకున్నాను. 1:7. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనుకున్నాను. 1:7. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా దారినే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు. యెహోవా 1:7. 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. ఏం పేరమ్మా? రితికేశ్వరి. వెరీ గుడ్ తల్లి, వెరీ నైస్, గుడ్. నెక్స్ట్ ఇంకా ఉన్నారా ఎవరన్నా? రా అందేవు. ఏం పేరమ్మా? లావణ్య. వెరీ గుడ్ తల్లి. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, పాపుల మార్గమును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. వెరీ గుడ్. బైబిల్ కూడా అబ్బా, ఫుల్ బైబిల్, హోలీ బైబిల్. వెరీ నైస్. ఎస్. నెక్స్ట్. అరే వా, పైల్వాన్ గట్టి ఉందేమా. ఏ పేరు తల్లి? జోషిత. ఏ క్లాసు? ఏ స్కూలు? సాయి కృప. ఎక్కడుంది అది? అమ్మా, వెరీ గుడ్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి 5:8. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు. 1 యోహాను 14:6. అంతేనా? వెరీ గుడ్. ఒక చాక్లెట్, ఓన్లీ 1 చాక్లెట్. అంతేనా? నో బైబిల్. వెరీ గుడ్. ఎస్ రా. అరే పైల్వాన్ కనిపిస్తుంది. ఏం పేరు? కావ్య. చూడు, వెరీ నైస్. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:7. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టెను. వాని ముందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్య జీవము పొందినట్లు పోచున్నారు. ఆయన అనుగ్రహించును పొందినట్లు పోచున్న. యోహాను 3:16. ఏ భేదాలు లేవు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. రోమా 3:23. ఎవరి పేరును జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడిన ఎడల వారు కనబడని ఎడల వారు అగ్నిగుండంలో పడబోయును. ప్రకటన 20:15. వెరీ గుడ్. చాక్లెట్. ఎస్. బాయ్స్ ఎవరు లేరా?
వాట్ అబౌట్ బాయ్స్? ఓకే, విల్ క్లోజ్. ఎన్ని ఉన్నాయి చెప్పాలి. కూర్చో 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 కూర్చో. అరే కూర్చోరు. ఎన్ని ఉన్నాయి? మీరు కూర్చుంటే చెప్తా. కంటిన్యూ సండే స్కూల్ వచ్చేవాళ్ళు ఎవరు ఉండరా? ఎవరు? రా, లే రామ్మా. ఎవరు కంటిన్యూ వచ్చేవాళ్ళు? సండే స్కూల్ కంటిన్యూ వచ్చేవాళ్ళు? లే మీకు కాదు, మీరు కూర్చోండి పోయి. రా రా, వెరీ నైస్, వెరీ గుడ్. ఇంకెవరు? ఈయన తారక. ఇంకోళ్ళు జాషువా ఎవరు? జాషువా ఎవరు? ఈయననేనా? ఈయననా జాషువా? వెరీ నైస్, గుడ్. కాదు, ఆగు. అరే బాప్రే, ఏం పేరు తల్లి నీది? గట్టిగా చెప్పు. వెరీ నైస్. ఓకే, ఎస్ అయ్యా. మీటింగ్ అంతట్లో సాయి చేస్తూ వచ్చిండ్రు. సండే స్కూల్ పరిచర్య, గిఫ్ట్లు కూడా ఇస్తూ వచ్చినాము, చాక్లెట్ కూడా ఇస్తూ వచ్చినాము. దేవుని మాటలు బాగా నేర్చుకోవాలి, ప్రభునందు ఆనందించాలి. మంచి నాయనా అన్నము, నాయనా చికెను, నాయనా దీవించు ఆశీర్వదించు. యేసే నామ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. బోలో జిందా ఖుదావన్ యేసు మసీకి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు మహారాజ్కి, రాజుల రాజు యేసుక్రీస్తు మహారాజ్కి, మరణం గెలిచిన యేసుక్రీస్తు మహారాజ్కి, జీవం గల యేసుక్రీస్తు మహారాజ్కి, పిల్లలను ప్రేమించే యేసుక్రీస్తు మహారాజ్కి హల్లెలూయా.